I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. లైవ్ లో చూడబోయే వారికి కూడా, చూసిన వారికి కూడా యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేస్తున్నాం. మరి ఇది పాస్టర్స్ లేదంటే సర్వెంట్స్ మీటింగ్ కదండి. సో సాధారణమైనటువంటి విశ్వాసులతో మాట్లాడేటువంటి మాటలు కాదు, చాలా ప్రాముఖ్యమైన మాటల్ని మీకు తెలియజేయాలని దేవుని యొక్క ప్రేరణతో ఇక్కడ నిలబడి ఉన్నాను. దయచేసి శ్రద్ధగా వినటమే కాదు, అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుందని బైబిల్ చెప్తా ఉంది. సర్వసత్యంలోనికి నడిపించబడిన వారిగా మనం ఉన్నాం. మనము చాలా ప్రాముఖ్యమైన విషయాల్లో తప్పిపోతున్నాము అనేది వాస్తవం. మనందరం కూడా దాన్ని అంగీకరించాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాల్లో తప్పిపోతున్నాం అనేటువంటి. సో 3 అంశాలని ఈ రోజున మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మొదటిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివినట్లయితే, సమయం తక్కువ ఉన్నది కాబట్టి ఫాస్ట్గా మరి రిఫరెన్సెస్ తీయగలిగిన వారు ఎవరైనా పర్వాలేదు తీసి చదివేయండి. యోహాను సువార్త. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. యేసు ప్రభు వారు అంటున్నారు, Then Jesus said, Peace be unto you, as my Father hath sent me, even so I send. మరి యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఈ లోకానికి పంపించారో అలాగే మనల్ని కూడా యేసు ప్రభు వారు ఈ లోకములోనికి పంపిస్తున్నారన్నారు. అంతేనా? హల్లెలూయా. మనం కూడా ఆ విధంగానే పంపబడ్డాము. దేని నిమిత్తం పంపబడ్డాము? యేసుక్రీస్తు ప్రభు వారు దేని నిమిత్తం వచ్చారు? ఒక్కసారి తెలుసుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జనన మందు. మత్తయి సువార్త 20:28. మాథ్యూ. అలాగే మనుష్య కుమారుడు పరిచర్యము చేయించుకొనుటకు రాలేదు కానీ. జాగ్రత్తగా గమనించాలండి మనం ఈ విషయాలు. ఎందుకంటే మనము ఎందుకు ఈ లోకములో దేవుని యేసుక్రీస్తు యొక్క సేవకులుగా ఉన్నాము అని అంటే, దేని నిమిత్తం మనము పంపించబడ్డామనంటే, యేసు ప్రభు వారు దేని నిమిత్తం పంపించబడ్డారంట? చదవమ్మా ఇప్పుడు. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. Even as the Son of Man came not to be ministered unto, but to minister and to give his life a ransom for many. మరి ఈ సత్యాన్ని ఎంతమంది నమ్ముతున్నారు? అంతేనా? రైట్. ఆయన ఎందుకు వచ్చాడు? మనం కూడా అదే విధంగా ఇంకొక వాక్య భాగాన్ని చూద్దాం. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చెప్తా ఉంది. 1 John 4th chapter 17th verse. తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీని వలన ప్రేమ వల్ల పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలైనగా జాగ్రత్త గమనించండి, ఆయన ఎట్టివాడే ఉన్నాడో మనము కూడా లోకములో అట్టివారమై ఉన్నాం. యాజ్ హీ సార్ వి ఇన్ దిస్ వరల్డ్. అంటే యేసు ప్రభు వారు తండ్రి చేత ఎలా పంపించబడ్డాడో మనము కూడా అలాగే పంపించబడ్డాము. యేసు ప్రభు వారు ఈ లోకానికి పరిచర్య చేయటానికి వచ్చాడు కానీ చేయించుకోవడానికి, అంటే మనం కూడా పరిచర్య చేయటానికే పంపించబడ్డాము, ఉన్నాము, లేదా చేయించుకోవటానికి కాదు. ఇంకా స్పష్టంగా ఆయన ఈ లోకములో ఎట్టివాడైనాడో మనము కూడా అట్టివారమై ఉన్నాము. ఆయన ఈ లోకములో ఎలా ఉన్నాడు? సేవకుడిగా ఉన్నాడా? సేవకుడిగానే ఉంది. పరిచారకుడిగానే ఉన్నాడు. ఆయన సేవకునిగానే ఉన్నాడు. మనుష్య కుమారునిగానే ఉన్నాడు. అవునా కదా? రైట్. ఇంకొక విషయాన్ని చూద్దాం మనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. Philippians 2nd chapter
ఫ్రమ్ వర్స్ 5, 5వ వచనం చదువుకున్నట్లయితే, లెట్ దిస్ మైండ్ బి ఇన్ యూ విచ్ వాజ్ ఆల్సో ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మీరంటే ఎవరు? మనమే. మనము కూడా యేసు ప్రభు కలిగి ఉన్న మనస్సే కలిగి ఉండాలంట. ఏంటి ఆ మనస్సు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూసారా, ఆయన దైవ స్వరూపే ఉండి దేవుడే ఉండి కూడా ఈ లోకములో ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. అంటే తను తాను ఎంతగా తగ్గించుకున్నాడో మనకు తెలుసు కదా. ఆ విధంగా ఆయన తగ్గించుకున్న దాన్ని బట్టే ఆ తర్వాత వచనాలు చదివితే మనం ప్రతి మోకాలు ఆయన ముందు వంగాల్సిందిగా, దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు నామాన్ని అన్ని నామముల కంటే. అయితే ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి. సేవకులు అయినటువంటి నేను కాదు, చాలా మంది సేవకులు చేసినటువంటి పెద్ద పొరపాటు లేదా తప్పిదం ఏంటంటే, ప్రభువు ఎలాగైతే ఈ లోకములో దాసునిగా ఉండటానికి వచ్చాడో అలాగే మనల్ని పంపించాడో అలా వారిని వారు అనుకోలేకపోతూ ఉన్నారు. దాసులుగా తమని తాము గుర్తించలేకపోతున్నారు. లేదంటే దాసునిగా గుర్తింపు పొందడానికి ఇష్టపడట్లేదు. ఉదాహరణకి ఈ మధ్యకాలం బాగా ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి ఒక్కళ్ళు పేరు ముందు ప్రాఫిట్ అని పెట్టుకుంటున్నారు. ఏమనండి? ప్రాఫిట్ అంటే ఏంటి? ప్రవక్త కదా. పాత నిబంధనలో ప్రవక్తలు ఉండేవారు, దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వాళ్ళని ప్రవక్త అని వాళ్ళు అప్పుడు పిలిచేవారు. ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది ప్రవక్త అని. అది కరెక్టా కాదా చెప్పాలి, మీరు చెప్పాలండి దయచేసి. సేవకులు ఇది ఏదో మనం అంటారు ఎప్పుడు వినేటువంటి విధంగా ఇది ఉండదు. ఎందుకనంటే ఇది మనకి కొంత సత్యాన్ని తెలియజేయాలి. మన యొక్క హృదయాల్ని, మన మనస్సుల్ని మనల్ని ఆలోచింప చేయాలి. అదేవిధంగా మనల్ని మార్చాలి. వాక్యం అనేది మనల్ని మార్చాలి. సో ఆ విధంగా ప్రవక్త అని పెట్టుకోవచ్చా చెప్పాలి, ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్కరు. పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు కదా, పెట్టుకోకూడదు. అదేవిధంగా మరి ప్రవక్త అనేది పెట్టుకోకూడదని మనం అనుకుంటున్నప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. రెవరెండ్ అనే దానికి అర్థం ఎంతమందికి తెలుసు? మీనింగ్ చెప్పండి అయ్య గారు. పూజ్యనీయుడు. రెవరెండ్ అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? పూజ్యనీయుడు లేదా పూజింపదగిన వాడు అని. ఏంటండి అది? చెప్పాలి, నోటితో చెప్పండి ప్రతి ఒక్కరు. ఆ రెవరెండ్ అనే పదము బైబిల్లో ఎక్కడుందో తెలుసా? తెలుసండి? దయచేసి చెప్పాలి, తెలిసిన వాళ్ళు చెప్పాలి. ఏమండి? ప్రకటనలో ఉందా? కాదండి. అయితే మీకు ఒక సత్యాన్ని చెప్పబోతున్నాను. అదేంటంటే ఈ రెవరెండ్ అనే పదానికి అర్థము కూడా చాలా మందికి తెలియదు. తెలియకుండానే వారి పేరు ముందు అది పెట్టుకుంటున్నారు. రెండవది, అది బైబిల్లో ఎక్కడ ఉందో కూడా అసలు తెలియదు, కానీ పెట్టుకుంటున్నారు. అసలు రెవరెండ్ అనేది ఏంటి అనేది కూడా బైబిల్లో మీరు తెలిస్తే భయపడతారు. ఏమండి? భయపడతారు. ఎస్. 111వ కీర్తన ఒకసారి చూడండి. 111వ కీర్తన 111వ కీర్తన తెలుగు ట్రాన్స్లేషన్లో మీకు కొంత వ్యత్యాసం కనపడుతుంది, కానీ ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్లో మీరు చూసినట్లయితే ఎగ్జాక్ట్ గా మీకు దాని యొక్క అర్థము తెలుస్తుంది. 111వ కీర్తన యేసు ప్రభు తండ్రి అయిన దేవుని గురించి ఇక్కడ రాయబడుతున్నప్పుడు ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది అని తెలుగులో ఉంటే ట్రాన్స్లేషన్. కింగ్ జేమ్స్ లో మనం చూసినట్లయితే హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిస్ నేమ్. అర్థమైందా? హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిస్ నేమ్. ఎవరి పేరంట అది? దేవుని నామం అంట. ఏంటి? పరిశుద్ధుడు, పూజ్యనీయుడు, పూజింపదగిన వాడు అనేది ఎవరి పేరంట? దేవుని
మరి మనం ప్రవక్త అని కొంతమంది పెట్టుకుంటుంటే ఇప్పుడు ఇందాక అడిగితే కరెక్టా అంటే కరెక్ట్ కాదని సమాధానం చెప్పాం. మరి ఒకే ఒక ప్రశ్న అందరితో, మీరు పూజింపదగిన వాళ్ళ, పూజ్యనీయులా మీరు? చెప్పాలి. ఈ ప్రశ్న నేను 2010లో మినిస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఆర్ఆర్కే మూర్తి గారిని అడిగాను. అప్పుడు చాలా అసలు తెలిసి తెలియని వయసు, కానీ నాకు తెలిసిన సత్యం కదా, నాకు దేవుడు బయలుపరిచిన సత్యం కదా. ఆయన అడిగాను, అయ్యా ఏంటనంటే, అయ్యా అది అలా ఆనవాయితీగా వచ్చేసి పెట్టేస్తున్నారు కానీ నాకేమాత్రం అది ఇష్టం లేదని అన్నారు ఆయన. జాగ్రత్తగా ఆలోచించండి. మనము పూజ్యనీయులమా? మనం పూజింపదగిన వాళ్ళమా? పూజలకు అర్హులమా? చెప్పాలి. చెప్పండి సార్, నోరు తెరవాలి. మనం మారాలి. సేవకుల సదస్సులు, మీటింగ్లు చాలా జరుగుతూ ఉంటాయి, కానీ ప్రాముఖ్యమైన విషయాల్ని దేవుడు బయలుపరచడం అనేది చాలా కొద్ది సమయాల్లో జరుగుతూ ఉంటుంది. ఐ ఫీల్ సో బ్లెస్డ్ టు షేర్ దీస్ థింగ్స్. ఇటువంటి విషయాల్ని మీతో పంచుకోవడానికి నేను చాలా ఆనందంగా అండ్ దేవుడు నాకు ఇచ్చిన ధన్యతగా భావిస్తా ఉన్నాను. దయచేసి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఆ పని మనం చేయొచ్చా, చేయకూడదా? చెప్పాలండి, దయచేసి చెప్పాలి. నోరు తెరవాలి, అందరూ తెరవాలి. మేబీ తెలియక చేస్తుండొచ్చు. నేను మరలా చెప్తున్నాను, బైబిల్ స్పష్టంగా చెప్తాను, తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తేనే పాపము. అవునా కదా? తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే పాపము. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ బీయింగ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు సేవకులుగా ఉంటున్న మనము, ఆయన దేవుడై ఉండి దేవునిగా ఉండటం విడనాడనటువంటి భాగ్యమని తెలిసినా కూడా దాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి సేవకునిగా వచ్చి పరిచారకుడిగా ఉండి తన్ను తాను తగ్గించుకొని ఎలాగైతే జీవించాడో అలాగే మనము కూడా ఆయన చేత పంపించబడి అలాగే జీవించాలని ఆయన మనం కోరుకుంటున్నప్పుడు మనల్ని మనం హెచ్చించుకునే ప్రయత్నం చేయటం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి. అందుకే చాలా సార్లు కూడా మీటింగ్స్ లో వాటిల్లో నన్ను కూడా ఆటోమేటిక్ కలిపేస్తారు. అందరికి ఉంటది కదా ముందు పేరు ముందని, టక్కన నన్ను కూడా రెవరెండ్ తిమోతి అని అనగానే, లేదు సార్ పాస్టర్ తిమోతి అని చెప్తాను. ఎందుకంటే నేను పూజింపదగిన వాడిని పెంట కుప్పల్లో ఉంటే, ఎక్కడున్నా నేను పెంట కుప్పల్లో ఉంటే ఆయన దాని మీద నుంచి నన్ను పైకి తీసుకొచ్చి ఒక మనిషిని చేసి క్షమించి నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చి ఆయన పని చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. నేను దేవునితో సమానున్నయ్యే ప్రయత్నం చేస్తే అది చాలా చాలా పెద్ద పాపము. బైబిల్లో ఒక మాట ఉందండి, అది మనందరం తెలుసుకోవాలా. ఏమనంటే పౌలు గారు అంటారు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో, సులువున చిక్కున పెట్టు పాపము. అంటే సాతానుడు ఎంత తెలివిగలవాడంటే మనం చేస్తున్నది పాపం అన్నట్టుగా మనకి తెలియకుండానే మనతో పాపము చేయిస్తున్నాడు. అదే జరుగుతా ఉంది. ఎంతమంది సేవకులు ఈ యొక్క పాపాన్ని చేస్తున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఓకే, మీరు చెప్పండి, ఎస్ ఏంటి పాస్టర్ గారు, తిమోతి గారు ఏంటంటే మాట్లాడుతున్నారు, నేను పూజింపదగిన వాడిని కాబట్టి నా పేరు ముందు పూజ్యనీయుడు సో అండ్ సో పేరు, ఎవరైనా పేరు చెప్తే ఫీల్ అవుతారు కాబట్టి సరే నా పేరు చెప్తాను. ఎగ్జాంపుల్, పూజ్యనీయుడు తిమోతి. బాగుందా? పూజింపదగిన వాడు గనుపల్లి తిమోతి. బాగుందా? చెప్పాలా? ప్లీజ్ చేతులు జోడించి సేవకులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి ఆ పని చేయకండి. సత్యము తెలియనంత వరకు ఓకే, తెలిసిన తర్వాత ఏం చేయాలి? అనుసరించాలి. తెలిసిన తర్వాత ఏం చేయాలి? అనుసరించాలి. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు నాకు. నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పు ఉంటే కూడా చెప్పొచ్చు. ఎట్లా చెప్తారండి మీరు ఎట్లా అంటారు? ఎస్, నేను పూజింపదగిన వాడినే. దేవుని పేరైతే అవనివ్వండి, నా పేరు ముందు బిరుదుగా పెట్టుకుంటా, ఆయన పేరు ఏమైంది అని అంటారా? అనండి, ఎవరన్నా అడిగితే అనగలరా? ఎవరన్నా
అనగలరా? ఎస్, అనలేరు. జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. మనల్ని మనం హెచ్చించుకోవటం, ఏంటి అసలు ఇది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతూ ఉంది? అందుకే బైబిల్ అంటా ఉంది, ఏర్పరచబడిన వారు సైతం ఏమవుతారంట? చెప్పాలి, సేవకులే కదా. మోసపుచ్చబడతాడంట. ఈవెన్ ద ఎలెక్టెడ్ విల్ డిఫైల్ ఆర్ బి చీటెడ్. మనందరం ఎవరమండి? ఏర్పరచబడిన వారు. పాస్టర్ అనేది ఏంటంటే కాపరి. ఒక సంఘం ఉంది కాబట్టి కాపరిగా మనం పాస్టర్ అని పెట్టుకుంటున్నాం. సంఘం లేని వారిని మనం పాస్టర్ అనం కదండి. ఏమంటాం సంఘం లేని వారిని? ఇవాంజలిస్ట్, అవునా? అంత తప్ప పాస్టర్ అంటాం. సో పాస్టర్ ఎందుకు అంటున్నామంటే ఒక సంఘానికి కాపరిగా ఉండడానికి సంఘ కాపరి పాస్టర్. వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్? రెవరెండ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే సాతానుడు తీసుకొచ్చాడు. జాగ్రత్తగా గమనించండి. సాతానుడు తీసుకొచ్చాడు. అయ్యగారు వెళ్ళిపోయారు, మన విజయ్ కుమార్ గారు. ఆయన ఎక్కడ మీటింగ్లో అయినా ఆయన పొద్దున పేరు ముందు ఇంత రాసి పెట్టిస్తారు. నాకు పేరు ముందు ఎంత ఉంటుంది అది రాసి అది పిలవమంటారు. నేను పాస్టర్ విజయ్ కుమార్ గారిని పిలుస్తా. పిలవగానే ఆయన మొహం మార్చుకొని వస్తాడు స్టేజ్ మీదకి. నేను ఆయన చదవను. ఆయన ఉంటే బాగుండేది అనిపించింది, కానీ లేరు, వెళ్ళిపోయారు. ఆర్చ్ బిషప్, రెవరెండ్, డాక్టరు పేరు. నేను చాలా మందికి నచ్చనండి, అందుకే. కానీ నేను నచ్చినా నచ్చకపోయినా నా పని నేను చేస్తాను. హల్లెలూయా. మనుషుల మెప్పు కోసం మనం చేస్తుంది పరిచయం. ఎవరి కోసం చేస్తున్నాం? మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం మార్చుకుందాం. హల్లెలూయా. పాపము తప్పు అని తెలిసిన తర్వాత దాన్ని చేయటం మానేద్దాం వద్దా? మానేద్దామా? మానేయాలి. మార్చుకోవాలి. సో జాగ్రత్త గమనించండి. అవసరమైతే మీ పేరుకి ముందు అపోస్తులు అని పెట్టుకోండి. అపోస్తులు అంటే మీకు తెలుసు కదా. అపోస్తులు అంటే మీనింగ్ ఏంటంటే మిషనరీ, పంపబడినవారు, పిలువబడినవారు. అపోస్తులు పెట్టుకోండి, పర్వాలేదు. అమ్మా, రెవరెండ్ అంత యోగ్యులమా? అపోస్తులు అంటే అర్థం మీకు మీనింగ్ చెప్తున్నానమ్మా, దయచేసి అర్థం చేసుకోండి. అంత యోగ్యులం కాదంటున్నారు అమ్మగారు. మిషనరీ అండి. అపోస్తలుడు అంటే, అపోస్తలు అనే పదానికి అర్థం ఏంటంటే తెలుగులో ఏ మిషనరీ. మీరు డిక్షనరీ చూడండి. పంపించబడ్డారు. ఇప్పుడు అమెరికా నుంచో వేరే దేశం నుంచో మన దేశానికి మిషనరీగా వాళ్ళు పని చేయడానికి వస్తారు కదా, వాళ్ళని ఏమంటారు? అపోస్తలుడు. అందుకే పౌలు గారు తాను ఏమని చెప్పాడు? ఆయన అపోస్తలుడు అని. ఆయనకి ఎవరు బిరుదు ఇవ్వలే, అది ఆయనే రాసుకున్నాడు. ఎందుకనంటే దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడు, దేవుడు ఆయన్ని పంపించాడు కాబట్టి ఆయన. అదేవిధంగా మిమ్మల్ని నన్ను దేవుడు పిలుచుకున్నాడు, మిమ్మల్ని నన్ను దేవుడు పంపించాడు కాబట్టి, ప్రభు పంపించాడు కాబట్టి మనం వీ కెన్ హ్యావ్ అపోస్టల్ని పెట్టుకోవచ్చు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొన్ని సంవత్సరాలుగా అంటే తరాలుగా వస్తున్నటువంటిది కాబట్టి దీన్ని డైజెస్ట్ చేసుకోవటం, జీర్ణించుకోవడం కష్టం అనిపిస్తుంది. కానీ సత్యము సత్యమే, గుర్తుపెట్టుకోండి. సత్యము సత్యమే. రెవరెండ్ అంటే అర్థము పూజింపదగిన వాడు, పూజ్యనీయుడు. పంపబడినవాడు, పిలువబడినవాడు అని అంటే మనకి సరిపోతుందేమో, కానీ పూజింపదగిన వాడు, పూజ్యనీయుడు అంటే మనకి ఏమాత్రం అది సరిపోయేది కానే కాదు. అట్ ద సేమ్ టైం బైబిల్లో స్పష్టముగా తండ్రి అయిన దేవుని యొక్క నామముగా అది చెప్పబడింది. పరిశుద్ధుడు మరియు పూజనీయుడు. హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిజ్ నేమ్. ఆయన పేరుని మన పేరు ముందు బిరుదుగా పెట్టుకునే అంత కానే కాదు మనం. కాబట్టి మనం తగ్గించుకోవాలి. సేవకులం అనే వాళ్ళం తగ్గించుకోవాలి. దయచేసి గమనించండి. మొదటి అంశం ఇది మీతో పంచుకోవాలని ఆశపడ్డాను. రెండవ అంశాన్ని కూడా మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇంతకుముందు అయ్యగారులు లెంట్ అని చెప్పేసి ఫాస్టింగ్ అని వెళ్ళిపోయారు కదా, మీటింగ్స్ ఉన్నాయి ఫాస్టింగ్స్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫాస్టింగ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. పాత నిబంధనలో ఉపవాసం అంటే ఏంటి, క్రొత్త నిబంధనలో ఉపవాసం అంటే ఏంటి? క్రొత్త నిబంధనలో రెండు భాగాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో పునరుద్ధానానికి ముందు వేరు, పునరుద్ధానానికి తర్వాత వేరు.
యేసుక్రీస్తు ప్రభు వారు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించారు. అయితే ఆయన సత్యాన్నే ప్రకటించినప్పటికీ ఆయన ఏమన్నారంటే, నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, అతడు మిమ్ములను సర్వసత్యములోనికి, అంటే కంప్లీట్ పరిపూర్ణమైన సత్యములోనికి నడిపిస్తాడు. అంటే మనము సర్వసత్యాన్ని ఎక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు అనంటే, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడిన దగ్గర నుంచి, అపోస్తుల కార్యముల నుంచి సర్వసత్యం అని మనం గ్రహించాలి. సో ఇప్పుడు కొన్ని విషయాలను చెప్పబోతూ ఉండగా, ఈ ఫస్ట్ నేను చెప్పిన ఈ 3 భాగాల్ని మీరు దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి ఏదైనా. సో మీకు ఇప్పుడు చెప్పబడే విషయాలు తప్పు అనిపించవచ్చు, లేదంటే కరెక్ట్ కాదేమో అనిపించవచ్చు. అయితే వీటిని మీరు డిఫరెన్షియేట్ చేయండి. ముందు పాత నిబంధన, క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో పునరుద్ధానానికి ముందు, పునరుద్ధానానికి తరువాత. ఈ డిఫరెన్షియేషన్ గనక మీరు జాగ్రత్తగా చేయగలిగితే మీకు అర్థమవుతుంది. దీన్ని అన్ని కలిపితే అర్థము కాదు. అయితే ఒక మాట మీకు చెప్పి ఈ వాక్య భాగంలోనికి కూడా వెళ్దాం. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒకసారి చదివినట్లయితే, ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువే మమ్ములను, జాగ్రత్త గమనించండి, క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారములవుటకు మాకు సామర్థ్యం. సో మనము దేనికి పరిచారకులమై ఉన్నాం? జాగ్రత్త, అందరు సమాధానం చెప్తే బాగుంటుంది, నోరు తెరిస్తే. మాటలు రాని వాళ్ళం కాదు. దేనికి? క్రొత్త నిబంధనకు ఏమై ఉన్నాం మనం? పూజనీయులమై ఉన్నామా? క్రొత్త నిబంధనకు పరిచారకులమై ఉన్నాం, పని వాళ్ళమై ఉన్నాం. క్రొత్త నిబంధనకు, పాత నిబంధనలో దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు పాత నిబంధనకు యాజకులై ఉన్నారు. జాగ్రత్త గమనించండి. పాత నిబంధనలో దేవుని సేవ చేయువారు ఏమై ఉన్నారు? యాజకులై ఉన్నారు. క్రొత్త నిబంధనకు మనం ఏమై ఉన్నాం? పరిచారకులమై ఉన్నాం. యాజకుల యొక్క స్థితి వేరు, స్థానం వేరప్పుడు. క్రొత్త నిబంధనలో మన స్థితి, మన స్థానం వేరు. జాగ్రత్త గమనించండి. రైట్? సో మనం దేనికి పరిచారకులుగా ఉన్నాం చెప్పండి? క్రొత్త నిబంధనకు. అంటే పాత నిబంధనకు మనం పరిచారకులమా? కాదు, పరిచారకులం కాదు. క్రొత్త నిబంధనకు పరిచారకులు. ఇంకొక విషయాన్ని చెప్తాను. బైబిల్ గ్రంథం అనేది అంతా కూడా దేవుని వాక్యే. అయితే బైబిల్ గ్రంథములో మనము తెలుసుకోవలసినవి అన్నీ అయితే అనుసరించవలసినవి కొన్ని. జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో ఉన్న అన్నివి కూడా మనం తెలుసుకోవలసినవే, కానీ అనుసరించవలసినవి మాత్రం కొన్ని. ఈ డిఫరెన్స్ మనకు తెలియాలి. అంటే దేనిని తెలుసుకోవాలి, దేనిని అనుసరించాలి అని ఆ వ్యత్యాసం మనకి తెలియాలి. తెలుసుకోవాల్సిన వాటిని అనుసరిస్తూ అనుసరించాల్సిన వాటిని తెలుసుకున్నాం అనుకోండి, మన యొక్క విశ్వాస జీవితం లేదా సేవా జీవితం సరిగా లేని వారిగా మనం అయిపోతాం. జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా మనం చూస్తే థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది కదా. టెక్స్ట్ బుక్లో థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. తెలుసుకోవాల్సింది ఒకటి ఉంటుంది, ప్రాక్టికల్ అంటే ఖచ్చితంగా అది చేసేది ఒకటి ఉంటుంది. అవునా? ఆ డిఫరెన్స్ మీకు తెలియటం కోసం ఉదాహరణ చెప్పాను. సో మనము ఏం చేస్తున్నాం అంటే, ఇప్పటి వరకు బైబిల్ గ్రంథముతో వ్యక్తిగత సంబంధం లేకుండా ఏదో బైబిల్ గ్రంథాన్ని తూతు మంత్రంగా చదువుతూనో లేదంటే చేస్తున్నో, మనం ఎవరినైతే పెద్దలు అనుకుంటామో లేదంటే మన ముందు వారు ఎవరైతే ఆచరిస్తూ వచ్చారో వాటిని చూస్తూ మనం ఆచరిస్తూ వెళ్తున్నామే తప్ప, ఆ వ్యక్తిగతంగా మనం దీన్ని తెలుసుకొని ఆచరిస్తున్న వాళ్ళని చాలా కొద్ది మంది. సో జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ మనకి చెప్తున్నటువంటి విషయాల్ని గనక మనము సరిగా అనుసరించకపోతే, అంటే అనుసరించాల్సిన అనుసరించకుండా తెలుసుకోవలసినవి అనుసరించామనుకోండి, మనకు ఉపయోగం ఉండదు.
సో ఈ ఫాస్టింగ్ లెంట్ అనేది యాక్చువల్గా బైబిల్లో ఉందా లేదా? లెంట్ అనేది, లెంట్ అనే పదం అయితే బైబిల్లో లేదు. బట్ స్టిల్ యేసు ప్రభు వారు చెప్పారు కదా, ఆయన యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం చేశారు కాబట్టి మన వాళ్ళు చేస్తూ ఉండొచ్చు, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. ఓకే, ఫైన్. అయితే ఉపవాసం అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ ఫాస్టింగ్? అన్నం తినకుండా ఉండటమే ఉపవాసమా? అన్ని ఉపేక్షించుకోవటం ఉపవాసం? బైబిల్ చెప్పే ఉపవాసం, ప్రార్థన నిబంధన చెప్పే ఉపవాసం ఏంటి? బైబిల్ గ్రంథంలో ఉన్న ఉపవాసం చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఉన్న ఉపవాసం చెప్పాలి, వాక్యంలో ఉన్నది కావాలి. గట్టిగా చెప్పలు కొట్టాలి. అయ్యారు ఒకసారి నిలబడండి సార్, ప్లీజ్ ప్లీజ్. అయ్యా లేదు నిలబడండి, గట్టిగా చెప్పలు కొట్టండి. నేను అదే చెప్పాను కదా, మనకి వాక్యం తెలీదు. మనకేం తెలీదు? వాక్యములు ఏముందో తెలీదు. ఆచరణ అందరు చేస్తున్నారు, మనం కూడా ఆచరణ. ఒక్కసారి యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం. అయ్యా 3 నుంచి చదవండి. అయ్యా 3వ వచనం చదవండి. 3వ వచనం చదివితే అందరికి అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడే ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఆయనే అయ్యగారు ఎత్తారు. ఒప్పుకునే వాళ్ళు చేయెత్తాలి. ఒప్పుకోరమ్మా? బైబిల్లో పాత నిబంధనలు పోదు. ఎస్. తర్వాత ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీరు అడగొచ్చు, కానీ అభ్యంతర పట్టానికి నేను నా సొంత మాటలు చెప్పట్లే కదా. నా మాటలే చెప్పాను అనుకోండి, అబ్జెక్షన్ యువర్ ఆనర్ అనొచ్చు మీరు. ఇక్కడ బైబిల్లో ఉన్నదే నేను చెప్తుంది. ఒక్క మాట నా సొంత మాట ఏమైనా ఉంది ఇక్కడ? దేవుడు ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటో స్పష్టంగా పాత నిబంధనలో చెప్పాడు. రైట్? మనం క్రొత్త నిబంధనకు కూడా వద్దాం, ఎందుకంటే మనం క్రొత్త నిబంధనలో కూడా, మనం క్రొత్త నిబంధన కదా మెయిన్, క్రొత్త నిబంధనలోకి వద్దాం. ఓకే, ఒకసారి మార్కు సువార్త 2వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 18వ వచనం చదవండి అమ్మా. జాగ్రత్తగా వినండి అయ్యా, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు, అంటే వాళ్ళు చేస్తున్నారు, చేస్తారు. ఒక్కసారి చాలనమ్మా. యేసు ప్రభు వారిని యోహాను శిష్యులు పరిసయ్యుల శిష్యులు వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు. అదేనమ్మా అక్కడ? యోహాను శిష్యులు పరిసయ్యులు వచ్చి యేసు ప్రభువును ప్రశ్న అడుగుతున్నారు. ఏమనంటే, యోహాను శిష్యులు ఉపవాసం చేస్తున్నారు, పరిసయ్యులు మేము కూడా ఉపవాసం చేస్తున్నాం, నీ శిష్యులు ఎందుకని ఉపవాసము అంటే దాని అర్థం ఏంటి అక్కడ చెప్పండి. అక్కడ అప్పటి వరకు ఏం జరుగుంటుంది అక్కడ? అదేనమ్మా, అదేనమ్మా. సో అంటే దాని అర్థం ఏంటి? అప్పటి వరకు ఏం జరుగుతుంది అక్కడ? యేసుక్రీస్తు శిష్యులు కాకుండా యోహాను శిష్యులు పరిసయ్యులు ఉపవాసం చేస్తున్నారు, ఈయన శిష్యులు మాత్రం చేయట్లా. అందుకే కదా వాళ్ళు వచ్చి ప్రశ్నించారు. అడిగారు. అడిగినప్పుడు యేసు ప్రభు వారి సమాధానం, ఇక్కడ ఉపవాసం అని ఉన్నప్పుడు యేసు ప్రభు వారి సమాధానం చూద్దాం, చదవండి. యేసు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేయదగునా అని అడిగారు. అంటే వారికి ఎదురు ప్రశ్న వేశారు. ఏమనంటే, ఒక ఆయన పెళ్లి కుమారుడు, ఆయన గురించి ఆయన మాట్లాడాడు, కానీ ఉదాహరణ కూడా చెప్పాలి మీకు. ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఆ ఇంట్లో ఉపవాసాలు ఉంటారా, లేకపోతే ఇంకా ఎక్కువ ఐటమ్స్ తయారు చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తారా? సో అంటే పెళ్లి సందర్భం, పెళ్లి కుమారుడితో ఉన్నాడంటే సెలబ్రేషన్ మూడేది. ఉపవాసం ఎప్పుడు చేస్తారు తెలుసా? ఎవరన్నా మరణించినప్పుడు చేస్తారు. అంటే ఏమి తినరు. ఎందుకనంటే ఉపవాసము దేనికి చిహ్నమో చెప్పనా? దేనికి చిహ్నం చెప్పండి? నేను చెప్తే మీకు తప్పు అనిపించవచ్చు, కాబట్టి బైబిల్ నుంచే చూద్దాం. ఓకే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం నుంచి ఒకసారి చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం నుంచి. ఇదే సందర్భాన్ని మత్తయి గారు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఆయన రాసిన దాంట్లో ఏమని రాశారు చూద్దాం. యోహాను శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని
నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని అడగగా యేసు, పెళ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు. సో ఆయన ఉపవాసం దేంతో పోల్చాడు చెప్పాలి? దుఃఖముతో పోల్చాడు. సో పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు దుఃఖపడటం కరెక్ట్ కాదు కదా అని చెప్పి చదవండమ్మా తర్వాత. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. అంటే ఆయనకి తెలుసు కదా, ఆయన్ని తర్వాత బంధిస్తారు, ఆయన తర్వాత సిలువ వేస్తారు, అప్పుడు ఆయన నుంచి వాళ్ళ నుంచి దూరం చేస్తారు, అప్పుడు వాళ్ళు ఉపవాసము చేస్తారు. ఎందుకని అది దుఃఖపడాల్సిన సమయం కాబట్టి. ఆయన సిలువ వేశారు, ఆయన లేడు కాబట్టి. అదే జరిగింది కూడా, మనందరికి బాగా తెలుసు. వారు ఏమీ తినకుండా వారు గదిలో కూర్చొని భయపడుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువు వారు పునరుద్ధరణ అయిన తర్వాత తిరిగి లేచి వారి యొద్దకు వచ్చాడు. వారి యొద్దకు వచ్చి ఆయన తాను కనపరుచుకొని ఆ తర్వాత వాళ్ళకి తినిపించి ఆయన కూడా వాళ్ళతో కలిసి తిన్నాడా లేదా? హల్లెలూయా అని చెప్పిన తర్వాత ఆ తర్వాత వచనం చదవండి. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడలా ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువగును, మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు, పోసిన ఎడలా తిత్తులు పిగిలి ద్రాక్షరసము. దేని గురించి చెప్తున్నాడు ఆయన? పాత తిత్తి, కొత్త తిత్తి, పాత బట్ట, కొత్త బట్ట ఏంటి దాని చెప్పాలండి అయ్యగారు, చెప్పాలి అయ్యా. దేని గురించి అండి? పాత కొత్త అని దేని గురించి మాట్లాడతాడు? నిబంధన. ఆయన మాట్లాడుతుంది పాత నిబంధన గురించి, క్రొత్త నిబంధన గురించి. ఈ క్రొత్త నిబంధన తీసుకెళ్లి పాత దాంట్లో కలపొద్దు అంటున్నాడు. కొత్తని తీసుకెళ్లి పాత దాంట్లో పోస్తే ఏమొద్దంట? మొత్తం పాడైపోద్దంట, మొత్తం పాడైపోద్ది. అయ్యా ఏమండి? కానీ కొత్త తిత్తి పోయడం కాదు అసలు, అది తీసేయాలి. పాత తిత్తి వాడద్దు. పాత తిత్తి అది అక్కడ కూడా వస్తుంది, అదే రాబోతుంది, అదే ఎక్కడికే. పాత తిత్తిలో పోయొద్దు. పోయొద్దు అంటే ఏంటి? పాత తిత్తి అనేది అసలు వాడకూడదండి, అది విషయం. అమ్మా అదే నేను అందుకే ఒక్కసారి కరెక్టే. అందుకే నేను మళ్ళీ చెప్తాను, మీకు అందరికి వాక్యం తెలుసు. అయితే 3 భాగాలుగా దీన్ని ఆలోచనలో పెట్టండి. ఒకటేంటంటే సిలువకు ఆ పాత నిబంధన, తర్వాత క్రొత్త నిబంధనలు, పునరుద్ధానానికి ముందు, పునరుద్ధానానికి తరువాత. సో మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో అది అక్షరాల సత్యం. ఆయన అది చేయడానికే వచ్చాడు. అయితే ఆయన పలికింది అది ఎప్పుడంటే సిలువకు ముందే. అర్థమవుతుందా? అది సిలువకు ముందే. అందుకే ఇప్పుడు ఒక్కసారి మీరు చదవాలి, సిలువ తర్వాత చదవాలి. అమ్మగారు నేను చెప్పకుండా రిఫరెన్స్ చెప్పేశారు పాత దాని గురించి. నేను నెరవేర్చడానికే వచ్చాను, కొట్టివేయడానికి కాదు అని. ఎందుకని? ఆయన ఆ సమయంలో అందులోనే ఉన్నాడు. పాత నిబంధన ఇంకా అప్పటికి ఏంటి కొట్టివేయబడలేదు. ఆ తర్వాత కొట్టివేయబడిన తర్వాత ఆత్మపూర్ణుడైనటువంటి పౌలు గారి ద్వారా దేవుడు ఏం రాయించాడు ఒకసారి ఇందాక చదివినటువంటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2 Corinthians 3rd chapter, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మనం 6లో చదివాం కదా. ఆ తర్వాత ఇప్పుడు అదే అధ్యాయములో 15వ వచనం ఒకసారి చదవండి అమ్మా. నేటి వరకును, నేటి వరకు అనంటే అప్పుడు నేటి అనేది ఏంటంటే అది పునరుద్ధానం అయిపోయింది. పౌలు గారు కూడా పరిచర్యలో ఉండి రోమీయులకు రాసినటువంటి పత్రిక అంటే ఆ సమయానికి అది ఇప్పటికీ వర్తిస్తుంది మనకి. నేటి వరకును ఇప్పటికి కూడా ఏం జరుగుతుంది చదవమ్మా. మోషే గ్రంథము అంటే పాత నిబంధన ఎవరెవరైతే సేవకులు కానీ ఎవరైనా చదువుతున్నారో వాళ్ళు దాన్ని చదివినప్పుడల్లా ముసుగు ఈ చదివే వాళ్ళకి అంట ముసుగు ఉంటుందంట. ఇంకా
ఎందుకని, ఏమని? ఆ ముసుగు ఏం చేస్తుంది? కానీ మీ హృదయం పాత నిబంధన నుంచి ప్రభు వైపు తిరగాలి. తిరిగినప్పుడు ఆ ముసుగు తీసివేయబడును. దానికి ముందు వచనం చదవము, 14 వచనం చదువు. మరియు జాగ్రత్త గమనించండి, వారి మనస్సులు కఠినములాయను కనుక. జాగ్రత్త గమనించండి, నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది అండర్లైన్ చేసుకోండి దయచేసి, సొంత మాటలు కాదు ఇవి. అది క్రీస్తునందు ఏం చేయబడిందండి? అది అండర్లైన్ చేసుకోండి, ఉంటే పర్లేదు, లేకపోతే చేసుకోండి. మళ్ళీ కొట్టివేయబడినని వారికి తేటపరచబడక. అర్థం కావట్లా, ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి అదే. క్రొత్త నిబంధన దేవుడు మనకి ఇచ్చాడంటే, ఇప్పుడు ఒకటి చెప్పకండి, ఒక అగ్రిమెంట్ మనం చేసుకుంటాం, సేల్ అగ్రిమెంట్ ఏదో చేసుకుంటాం. ఆ అగ్రిమెంట్ని కాకుండా ఇంకో అగ్రిమెంట్ చేసాం అనుకోండి, అప్పుడు మొదటి అగ్రిమెంట్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా నల్ అండ్ వైడ్ కదా. సో మనకి క్రొత్త నిబంధన అనుగ్రహించబడింది. కానీ ఇప్పటికీ ఆ పాత నిబంధన చదువుతున్నప్పుడు ప్రభు తట్టు చూడని వారు ఎవరైతే, నేను చాలా స్పష్టంగా ఉంటాను ఈ విషయంలో. చాలా మంది వాక్యం బోధించేటప్పుడు కూడా దేవుడు అనే పదాన్ని ఎక్కువ వాడతారు, కానీ యేసు క్రీస్తు అనే పదాన్ని కూడా వాడరు సేవకులు. కానీ మనం ఖచ్చితంగా యేసు క్రీస్తు ఆయన నామాన్ని వాడాలి. ఆయనే దేవుడు. హల్లెలూయా. దేవుడు అంటే దేవుడు, గాడ్. ఏ గాడ్? ఏ గాడ్? దేవుడు అంటే అందరూ చాలా మంది దేవుళ్ళుగా ఉన్నారు, చాలా మంది అవుతున్నారు. యేసు ప్రభు, యేసు క్రీస్తు అనే నామాన్ని మనం వాడాలి. హల్లెలూయా, ఆమేన్. సో ఏం జరుగుతుందంటే, పాత నిబంధన చదువుతున్నప్పటికీ ఇప్పటికీ అర్థం కావట్లేదంటే వాళ్ళకి అది యేసుక్రీస్తులో కొట్టివేయబడిందని. కొట్టివేయబడిన దాన్ని మనం అనుసరించాలా వద్దా చెప్పాలి. కొట్టివేయబడిన దాన్ని అనుసరించాలా, ఇప్పుడు అనుసరించమని దేవుడు మనకిచ్చిన దాన్ని అనుసరించాలా? దట్స్ ఇట్. కొట్టివేయబడింది. సో ఆ ఆచారాలు ఏవైతే ఉన్నాయో, అందులో ఉన్న ఆచారాలు, పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అవన్నీ తెలుసుకోవలసినవి. ఏంటండి అవి? తెలుసుకోవలసినవి, అనుసరించవలసినవి. ఆ ఆచారం ప్రకారం యేసు ప్రభు వారికి 8వ రోజున సున్నతి కూడా చేశారు. అవునా కదా? మనం చేసుకుంటున్నామా? ఎందుకని? యేసు ప్రభువే చేసినప్పుడు మనం ఎందుకు చేసుకోకూడదు? అనొచ్చగా నో, అంతే. కొన్నిటికి మాత్రం నో, కొన్నిటికి మాత్రం ఎస్. కాదది. ఎందుకంటే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. సర్వసత్యం అంటే పరిపూర్ణమైన సత్యం. అది మీకు మళ్ళీ డిఫరెన్స్ చెప్తున్నాను. పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధనలో పునరుద్ధానం తర్వాత, పునరుద్ధానానికి ముందు. అమ్మా వదిలేయమన్నారా? ఎవరు? ఇందాక అయ్యగారు దాన్ని అవునమ్మా. అచ్చా, ఓకే, పర్లేదు, నో ప్రాబ్లం. అయితే అంటే వదిలేయమంటాం, దాని అర్థం ఏంటంటే దాన్ని ఆచరించడం ఆపేయమని. మనం పాత నిబంధన ఆచరించడానికి కాదు ఈ రోజున. మనం ఖచ్చితంగా, మనకి సొంత మాటలొద్దు, నూతన నిబంధన దానికి మాత్రం మనం పరిచారకులుగా చేయబడ్డాం. రైట్? సో మనం అనుసరించాలి. అందుకే నేను చెప్పాను, తెలుసుకోవాల్సినది అంతా, అనుసరించవలసింది కొత్త నిబంధన. అయ్యా ఏమన్నారు? ఎట్లా? కొత్త నిబంధనలో పెట్టుకోమని ఉందా? కాదు. కాదు, పర్లేదు. వారికి అసలు అర్థం కాలేదు, అది విషయం. నేను మీతో తర్వాత మాట్లాడతాను. కాదండి, మీరు అడుగుతుంది ఏంటంటే పాత నిబంధనని మనం అనుసరించట్లేదు కదా, కాబట్టి అది పెట్టుకుంటే తప్పేంటి అంటున్నారా? పెట్టుకోండి సార్. లేదండి,
లేదు లేదు, పాయింట్ ఏంటంటే వారికి ఓకే, చాలా సంతోషం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది, వాక్యం పనిచేస్తుంది, దేవుని వాక్యం పనిచేస్తుంది. హల్లెలూయా. పని చేయకపోతే రెస్పాన్స్ ఉండదండి. దేవుని వాక్యం పనిచేస్తేనే రెస్పాన్స్. అవునా? ఏదైనా క్రియ జరిగితేనే రియాక్షన్ ఉంటుంది. యాక్షన్కి రియాక్షన్ ఉండాలి. అవునా కదా? నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. సో నేను ఎప్పుడు కూడా, మీకు తెలుసో తెలీదో, ఇక మా సంఘస్థులు వచ్చారు, ఆయన బలరాం గారు, ఆ తర్వాత ఇంకో సిస్టర్ కూడా ఉన్నారు. మన సుధాకర్ గారు అడిగినట్లుగానే బలరాం గారు కూడా అడుగుతూ ఉంటారు. మీరు నా లైవ్ మెసేజ్ మీరు చూడరేమో. నేను ఎప్పుడు ఈ సత్యాన్ని నమ్ముతాను. ఏంటంటే వాక్యోపదేశం అంటే ఒక ఆయన కూర్చొని చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాదు. ఇప్పుడు అవతల వాళ్ళకి ఏదన్నా క్వశ్చన్ వచ్చినప్పుడు, రైజ్ అయినప్పుడు దానికి సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. సో దయచేసి ఒకసారి గమనించండి. సో ఇక్కడ మనం కంటెంట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. దానికి సంబంధించిన సమాధానాలు కూడా మీకు చెప్తా ఉన్నాను. సో అయ్యగారికి, సుధాకర్ గారికి వచ్చినటువంటి అనుమానం ఏంటంటే, పాత నిబంధనని అసలు ఫాలో చేయాల్సిన అవసరం లేదన్నారు కాబట్టి ఆ పాత నిబంధనలో ఉన్న పేరు పెట్టుకోవడం తప్పే ఉందని అంటున్నారు. అది ఆయన విజ్ఞతకు వదిలిపెడతా ఉన్నాను. ఆ పేరు ఎవరిదో చెప్పాను, ఆ పేరు అర్థం ఏంటో చెప్పాను. అది మీరు పెట్టుకుంటారంటే పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. అమ్మా లేదు లేదు లేదమ్మా, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం చాలా మంది ఏమనుకుంటామంటే, ఖచ్చితంగా మనం మారాలి, మనలో ఇంకా పరిపక్వత రావాలి. పరిపక్వతలోకి వెళ్ళాలంటే అయ్యగారు చెప్పారు చక్కటి మాట, అది మా అంటారు బంగారం అంట కొలిమిలో వేస్తేనే అది సువర్ణమైనటువంటి మంచి బంగారంగా తయారవుద్దంట. సో మనం వాటి గుండా వెళ్ళాల్సిందే, సత్యాన్ని మనం అంగీకరించాల్సిందే. సత్యాన్ని అంగీకరించనంటే ఓకే, నో ప్రాబ్లం. ఎవరిని బలవంతం చేయరు, ఎవరెవరిని బలవంతం చేయరు. ప్రభువు తను తాను తగ్గించుకున్నాడు, మనల్ని కూడా తను తాను తగ్గించుకోమన్నాడు. మరలా చెప్పాల్సి వస్తా ఉంది. కాబట్టి ఆయన ఎలాగైతే దేవుడై ఉండి కూడా ఆయన దాసునిగానే ఉన్నాడో, అలాంటి మనం మనుషులమై ఉండి దేవుడిగా ప్రవర్తిద్దామా, దేవుడిగా పేర్లు పెట్టుకుందామా అనేది ప్రశ్న. అక్కడ మీకు ఇచ్చిన ప్రశ్న అది. అలాగే ఓకే పెట్టుకుంటామంటే పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. నాకు తెలిసిన సత్యాన్ని తెలియజేస్తున్నాను అంతే. ఓకే రైట్. ఇక్కడ ఫాస్టింగ్ విషయానికి వచ్చేటప్పటికి మనం 3వ అంశంలో ఉన్నాం, 2వ అంశంలో ఉన్నాం. ఇక్కడ ఏమవుతుందంటే, పాత నిబంధనలో ఉన్న దాన్ని చదువుతున్నప్పుడు ఇప్పటికీ అంట అది క్రీస్తులో కొట్టివేయబడింది అనే విషయాన్ని గ్రహించలేకపోతూ ఆ ముసుగు అలాగే నిలిచి ఉందంట. ఎప్పుడైతే మీరు ప్రభు వైపు తిరుగుతారో అప్పుడు ఆ ముసుగు తీసివేయబడుతుంది, అప్పటి వరకు తీసివేయబడదు. మీరు పాత నిబంధనలో యాజకులు ఎవరైతే ఉన్నారో, ఎలాగైతే వాళ్ళని వాళ్ళు గొప్ప చేసుకుంటూ వాళ్ళ ద్వారానే ఏదైనా జరుగుద్ది అనేటువంటి ఆ బిహేవియర్ ఏదైతుందో చూసారా, దాన్నే కంటిన్యూ అవుతారు. లేకపోతే జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధనలో యాజకుల్లాగే మీరు కూడా చేస్తే, మనం కూడా చేస్తే ఎట్లా? వాళ్ళు వేరు, మనం వేరు. మనం పరిచారకులం. పరిచారము చేయడానికి వచ్చాం, మనం చేయించుకోవడానికి కాదు. నేను చాలా మంది సేవకులను చూశాను, వాళ్ళు కొంతమంది బైబిల్ కూడా క్యారీ చేయరు, పక్కన ఒకటి బైబిల్ పట్టుకొస్తుంటాడు. కొంతమంది అయితే కూర్చుంటే వాళ్ళకి వేరే వాళ్ళు వచ్చి చెప్పులు అయ్యి తొడుగుతూ ఉంటారు అయ్యగారులకి. ఒకసారి ఆలోచించండి, యేసు ప్రభు వారు ఆయన మనకి చూపించిన మాదిరి జీవితం అదా, లేక శిష్యుల పాదాలు కడిగి తను తాను ఎంత తగ్గించుకున్నాడో మీరు కూడా ఇలాగే చేయండి అని చూపించిన ఇది మాదిరా? ఒకసారి ఆలోచించండి. కష్టం, చాలా కష్టం. ఇవన్నీ డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. కానీ సత్యము సత్యమే. హల్లెలూయా. ఒక్కసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 చూద్దాం. మనము మన అంతిమ గమ్యము ఏంటి చెప్పండి? నా గమ్యం అయితే పరలోక రాజ్యం చేరుకోవటం అండి. మీ గమ్యం అదేనా? అదేగా. మంచి దాసుడా, నిత్యరాజ్యానికి వెళ్ళాలి, అదే కదా. రైట్. ఆ టైంలో మంచి దాసుడా, నేను యాక్చువల్గా చాలా సంతోషిస్తా ఉన్నాను సురేష్ గారిని బట్టి ఆత్మీయంగా. ఎందుకంటే వాక్య భాగంలో ఏదైతే మీ అందరికీ తెలియజేయాల్సిన రిఫరెన్సెస్ ఉన్నాయో అవన్నీ ఆయన ముందుగానే చెప్తా ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ.
ఇప్పుడు అయ్యగారు అన్నారు కదా, నేను రెవరెండ్ అని పెట్టుకుంటానని, తప్పే ఉందని పెట్టుకోమనండి. అయితే ప్రభు వచ్చినప్పుడు బలా మంచి రెవరెండ్ అంటాడా? చాలా న్యూస్లు చూస్తున్నా. ఏమనంటే ఫేక్ డాక్టర్స్ని పట్టుకుంటున్నారు. ఏమండి? ఫేక్ డాక్టర్స్ని పట్టుకుంటున్నారు. వాళ్ళు డాక్టర్లు కాదు, కానీ పేరు ముందు డాక్టర్ పెట్టుకొని ఏమండి ట్రీట్మెంట్ చేస్తుంటే చాలా మందిని పట్టుకుంటున్నారు. డాక్టర్ కాకుండా డాక్టర్ అని పెట్టుకోవటం నేరమైనప్పుడు, పూజ్యనీయుడవు పూజింపదగిన వాడు కాకుండా అది ఎలా పెట్టుకుంటావు? భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. ఒక్కసారి ఇది అందరికీ తెలిసిన వాక్య భాగమే. యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాటలు కదండి. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు? ఎవరు పరలోకానికి వెళ్తారని, ఎవరు వెళ్తారని ఉందండి అక్కడ. ఎవరు వెళ్తారు? ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టిన వాళ్ళు. అలా ఎవరికి చేస్తే? మిక్కిలి అల్పులైన వారికి చేసిన వాళ్ళు పరలోకానికి వెళ్తారు. సో ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించునే ఆజ్ఞను మనం పాటించినప్పుడు అదే మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది తప్ప ఇంకేది కాదు. మీరు ఉపవాసం చేశారు కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళండి, మీరు భస్మ శుక్రవారం బుధవారం పాటించారు కాబట్టి పరలోకానికి వెళ్ళండి, మీరు కోతకాల పండుగ చేశారు కాబట్టి పరలోకానికి వెళ్ళండి, మీరు ఇంకేదో సమాధుల పండుగ చేశారు కాబట్టి పరలోకానికి వెళ్ళండి అని అక్కడ రాసి లేదు. అంటే ఆల్ టుగెదర్ నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞను పాటించినప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు. అదేవిధంగా పాత నిబంధనలో కూడా మనం చూస్తే ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏమని చెప్పాడు తెలుసా? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞనే ఆయన నాకు ఇష్టమైన ఉపవాసముగా చెప్పారు. యేసు ప్రభువు వారు కూడా ఈ లోకములో ఆయన చేసినది అదే పని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. సో ఏం జరుగుతా ఉందనంటే మన జీవితం అనేది సమయముతో కూడింది కదా. నా జీవితం దేవుని కృప ఉంటే ఇప్పుడు 49, 50, 60, 70 కదా. జీవితం అంటే ఏంటి? సమయం. ఆ సమయాన్ని మనం వెచ్చిస్తున్నామంటే మనం జీవితాన్ని ఖర్చు పెడుతున్నాం. సో మన జీవితాన్ని దేని కొరకు ఖర్చు పెట్టాలి? మనం ఒక ₹1 కోటి మన దగ్గర ఉంటే ఒక విల్లానో హౌసో కొనుక్కుంటాం, కానీ ఆ ₹1 కోటి పెట్టి ఒక చాక్లెట్ కొంటామా? కొనం. అంటే మనం ఖర్చు పెట్టేదానికి అంత విలువైన రిటర్న్లు మనకి వస్తేనే దాన్ని ఖర్చు పెడతాం. అదేవిధంగా జీవితం అనే ఈ సమయాన్ని, దేవుడు మనకిచ్చిన జీవితం అనే ఈ సమయాన్ని, ఏది క్రొత్త జీవితాన్ని జీవించు వారికి మీదట తమ కోసము కాదు గాని తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకే జీవించవాలని చెప్పాడు కదా. ఈ జీవితాన్ని మనము పరలోక రాజ్యములో ఏదన్నా మనకి సంపాదించుకోవటం కొరకే వినియోగించాలి కదా. అవునా కదా? అక్కడ కిరీటాలు ఎన్నో ఉన్నాయి. అంటే మన సమయాన్ని గనక మనము అసలైన దానికి, అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞను అనుసరించడానికి గనక వినియోగించకుండా ఇక దేనికి వినియోగించినా అది మన సమయాన్ని మనం దుర్వినియోగం చేస్తున్నట్లే. ఎందుకనంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించని ఆజ్ఞ ఏదైతే ఉందో అదే, దాన్ని అనుసరించిన వారే పరలోక రాజ్యానికి వెళ్ళినట్టుగా ఇక్కడ స్పష్టంగా ప్రభు వారు చెప్తా ఉన్నారు. సో దాన్ని అనుసరించని వారు ఎవరైతే ఉన్నారో వారు నరకానికి వెళ్ళినట్టు కూడా తర్వాత వాక్య భాగంలో ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఏదైతే ఉపవాసం అని దేవుడు పాత నిబంధనలో చెప్పాడో, ఏదైతే నిజమైన ఉపవాసంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో జీవించి చూపించారో ఆ జీవిత విధానాన్ని మనం కూడా ఫాలో చేయాలి. దాన్ని చేసినప్పుడు ఖచ్చితంగా మనము దేవుని రాజ్యంలోనికి వెళ్తాం, దేవుని సేవను కూడా సరిగా చేసిన వారం అవుతాం. మనకివ్వబడినటువంటి జీవితాన్ని, సేవని, పరిచర్యని సరిగా వినియోగించుకున్న వారం అవుతాం. మూడవ భాగము సంఘము. చాలా మందికి అవగాహన తక్కువ. ఏంటంటే చర్చ్ అంటే బిల్డింగ్ అనుకుంటున్నారు. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు. మొదటి భాగం చెప్పాను, మనం ఎవరమో చెప్పాం, మనం సేవకులం, మనం పూజనీయులం కాదు. రెండవది ఉపవాసం అంటే ఏంటో. మూడవది సంఘం అంటే బిల్డింగ్ కాదు.
మనకి ఇప్పుడు కల్వరి టెంపుల్ ఏషియాలో పెద్ద చర్చ్ అంటారు, లేకపోతే ఇంకెక్కడ కరుణాపురంలో టెంపుల్ ఇంకేదో పెద్ద గ్రేట్ అంటారు. యేసు ప్రభు వచ్చి ఆ చర్చి బిల్డింగ్లు తీసుకెళ్తాడా? ఆయన వచ్చి తీసుకెళ్లేది ఎవరిని? మనల్ని, సంఘస్థులు కాదు, సంఘాన్నే. సంఘం మనం, వీఆర్ ద చర్చ్. మరి అదేంటి, ఇదేంటి, ఈ స్థలం ఏంటి, ఇదేంటి? మనం సంఘముగా కూడుకునే స్థలం మాత్రమే ఇది. దేవుడు అన్నాడు కదా, సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ఈ రాంగ్ ఒపీనియన్ కూడా చాలా మందికి ఉంది. దీనివల్ల ఏం చేస్తారంటే, అది చాలా పెద్ద సంఘం అండి, చాలా పెద్ద బిల్డింగ్, చాలా పెద్ద చర్చ్ అండి, ఏదో మాదేదో చిన్న చర్చ్ అండి. పెద్ద చర్చి చిన్న చర్చ్ ఏది లేదు. దెర్ ఇస్ నో మెగా చర్చ్ కాన్సెప్ట్ ఇన్ ద బైబిల్. యేసు ప్రభు వారు ప్రత్యేకంగా అయితే ఆయన శిష్యులతో ఏమన్నాడు తెలుసా? చిన్న మందా భయపడకుడి అన్నాడు. మందలు చిన్నయే ఉంటాయండి, మందలు చిన్నయే ఉంటాయి. ఎందుకని ఈ సంఘం యొక్క విషయంలో మీకు ఈ యొక్క అవగాహన తెలియాలని చెప్తున్నానంటే, చాలా మంది ఏం చేస్తున్నారంటే సేవకులు, అరే ఆ సంఘానికి 40,000 మంది వెళ్తారంట, అరే మా దగ్గరకు 10-20 మంది కూడా రావట్లేదే అని ఆలోచనతో ఉంటున్నారు. దట్ ఈస్ నాట్ రైట్, అది కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ద నెంబర్కి సంబంధించింది కాదు. ఒక్క నిమిషం ఆలోచించండి. సువార్త అనేది ఒక 10 లక్షల మంది ఉంటే 10 లక్షల మందికి సువార్త చెప్పొచ్చు. కానీ సంఘములో జరగాల్సింది ఏంటో తెలుసా? సువార్తను అంగీకరించి రక్షించబడేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు శిష్యుడిగా తర్ఫీదు పొందాలి. అది సంఘంలో జరగాల్సింది. హల్లెలూయా. సో సంఘములో జరగాల్సినటువంటి ఆ డిసైపుల్షిప్ ఏదైతే ఉందో అది జరగాలంటే 1000 మంది ఉంటే అది జరిగే పని కాదు. గుర్తుపెట్టుకోండి. సువార్త అంటే చెప్పేయచ్చు అందరికీ, కానీ ఒక శిష్యుడిగా, ఒక యేసుక్రీస్తు వారి శిష్యుడిగా ఒకరిని తయారు చేయాలంటే ఎలా ఉండాలి? పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ మనకి ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా మీరు చూడండి, ఏ యూనివర్సిటీ అన్న తీసుకోండి, ఓ 10,000 మంది స్టూడెంట్స్ ఉండే క్లాస్ రూమ్ ఉంటుందా? ఎందుకు ఉండదు? అందరికీ న్యాయం జరగదు. 60 మంది లేదా 70 మంది క్లాస్కి, అవునా? ఎందుకనంటే వాళ్ళకి అక్కడ నేర్పించాలి. వాళ్ళకి ఏం చేయాలి? అక్కడ సంఘంలో ఏం జరగాలి? క్రీస్తుకు శిష్యులుగా చేయాలి, నేర్పించాలి. సో అన్ని 1000 మంది ఉన్నప్పుడు నువ్వు ఆ పని చెయ్యలేవు. ఒకవేళ ఆ పని చేస్తే కూడా ఏం జరుగుద్దంటే, ఒక 60 మంది జాయిన్ అవుతారు కదా ఫస్ట్ క్లాస్లో, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, నెక్స్ట్ ఇంకొక 60 మంది. ప్రభు కోరుకున్న సంఘం అదే. వచ్చిన వాళ్ళల్లా నీ దగ్గర పెట్టుకొని, ఒకప్పుడు పోయే 100 మంది ఉండేవాళ్ళు ఇప్పుడు 1000 మంది అయ్యారు, ఇప్పుడు 10,000 మంది, ఇప్పుడు 40,000 మంది. అది సంఘం కాన్సెప్ట్ కానే కాదు. వచ్చిన వారు యేసుక్రీస్తు శిష్యులుగా తర్ఫీదు పొంది మళ్ళీ లోకంలోనికి వెళ్ళాలి. గ్రాడ్యుయేషన్ అయిపోగానే యూనివర్సిటీ నుంచి అతను బయటికి వెళ్ళిపోతాడు, అవునా? సర్టిఫికేట్ తీసుకొని తర్ఫీదు పొంది ఏం చేస్తాడు? బయటికి వెళ్ళిపోయి జాబ్ చేస్తాడు. అదేవిధంగా సేవకులమైనటువంటి మనము కూడా సంఘముకు వచ్చిన వారిని యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులుగా చేయాలి తప్ప మనకి చేసుకోవద్దు. ఈ రోజున ఎలాంటి వాతావరణం ఉందో మనందరికీ బాగా తెలుసు. ఏదున్నా కానీ అయ్యగారి పేరే చెప్తా ఉంటారు వాళ్ళు, అవునా? యేసు ప్రభు పేరు కూడా పక్కకి వెళ్ళిపోతా ఉంటారు. అయ్యగారు, 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 ఆయన ప్రార్థన చేశాడు, అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు. ప్రభు పేరు పక్కకి వెళ్ళిపోతా. మహిమ ఘనత ప్రభావాలు ప్రభువుకే చెల్లాలి, చెల్లునుగాక. హల్లెలూయా. సంఘం అనగా దాని అర్థాన్ని కూడా మనం మార్చుకోవాలి, తెలుసుకోవాలి. చాలా మంది చర్చి కడుతున్నాం, డబ్బులు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. చర్చి కడుతున్నాం, చర్చి కట్టడం అంటే ఏంటి? బిల్డింగ్ కట్టమా? కాదు. మరలా చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా అంగీకరించినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని వాక్యము ద్వారా యేసు ప్రభు శిష్యుడయ్యేలాగా కట్టడమే చర్చి కట్టడం అంటే. యేసు ప్రభుకి శిష్యుడిగా అతన్ని తయారు చేయటమే సంఘం కట్టడం అంటే. అలాంటి వారిని తయారు చేయటమే సంఘం కట్టడం అంటే. అదే సార్వత్రిక సంఘం. ఆ సంఘాన్నే ప్రభువు వచ్చి ఆయన వద్దకు తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఏమైనా అభ్యంతరం ఉందా ఈ విషయంలో? ఉండదు, అవకాశం లేదు. ఎందుకనంటే ప్రభు కోరుకుంటుంది, అదే ప్రభు కోరుకుంటుంది. సో మనకి ఎక్కడ అభ్యంతరాలు వస్తాయంటే, మనల్ని మనం మార్చుకోవాలి అనే విషయంలోనే అభ్యంతరాలు వస్తాయి. ఆ ఆస్తి గలవాడు వచ్చాడు,
నేను అన్నీ చేస్తున్నా అన్నాడు. నీకు ఒకటి కొదువుగా ఉందయ్యా అన్నాడు. ప్రభు ఎప్పుడైనా కూడా మనకు కొదువుగా ఉందే చెప్తాడు, మనం చేసే వాటి గురించి చెప్పడు. ఎందుకంటే మనలో ఏ కొదువ ఉండకూడదని, మనలో మనం పరిపూర్ణులుగా, ఏ ముడత, ఏ మచ్చ, ఏ కలంకం ఉండకూడదు. మనం పరిపూర్ణులుగా, పవిత్రులుగా ఉండాలని, కంప్లీట్గా ఉండాలని ఆయన కోరుకుంటాడు. కాబట్టి మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడల్లా మనలో ఏదైనా పొరపాటు నుంచి చెప్తాడు, దాన్ని మనం సరి చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం పరిపూర్ణమయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి అతను అన్నాడు, అన్నీ చేస్తున్నానయ్యా, చిన్నప్పటి నుంచి అన్ని ఫాలో. ఒకటి కొదువుగా ఉంది, ఏంటంటే నువ్వు వెళ్ళి ఈ యొక్క ఆస్తంతా మీ బీదలకి ఇవ్వు అన్నాడు. అది ఆ పని అతను ఇస్తావా ఏవా ఇవ్వాల్సిందే అన్నాడా? అన్నాడు. దేవుడు ఎప్పుడు అండు, ఆయన చెప్తాడంతే. చేయాలా వద్దా మన ఇష్టం. మనం ఆయన సేవకులం, పరిచారకులం అనే విషయాన్ని ఆయన మనతో చెప్తున్నాడు. అవును, నేను సేవకుడినే, పరిచారకుడినే అని అనుకుంటావా? లేదు, నేను సో అండ్ సో, నేను గ్రేట్ అనుకుంటావా? అది మన ఇష్టం. ఉపవాసం అనగా ఏంటో ఆయన మనకి, ఆయనకి ఇష్టమైంది ఏంటో మనకి చెప్పాడు. లేదు, ఆయన ఇష్టమైంది ఎందుకు చేయాలి, నా ఇష్టమైంది నేను చేసుకుంటాను అనుకుంటే మన ఇష్టం. సంఘం అంటే ఏంటి అనే విషయం కూడా వాక్యం ద్వారా మనకి చెప్తాడు. సంఘం అంటే మీరయ్యా, మీరు సంఘం, బిల్డింగ్ కాదు అని చెప్తా ఉన్నాడు. దాన్ని మనం గ్రహించి దాన్ని అనుసరించి విశ్వాసుల్ని యేసు ప్రభుకి శిష్యులుగా చేస్తే ఖచ్చితంగా సార్వత్రిక సంఘాన్ని కట్టిన వారిలో మనం కూడా పాలుభాగస్తులుగా ఉంటాం. అలా చేద్దామా? లేదా మనోళ్ళు ఎలా చేస్తున్నారు, చర్చి కడుతున్నాం అని చెప్పేసి పెద్ద పెద్ద గ్రౌండ్లు, కాంప్లెక్స్లు పెద్ద పెద్ద కట్టుకుంటున్నారు. వాళ్ళు దేవుని రాజ్య స్థాపన చేయట్లా, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు స్థాపించుకొని ప్రాపర్టీస్ పెంచుకుంటున్నారు. దేవుడు వచ్చి ఆ బిల్డింగ్లు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. సో మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది సేవకుల మీటింగ్ కాబట్టి సేవకులకు సంబంధించినటువంటి విషయాలను ఇక్కడ మాట్లాడటం జరిగింది. విశ్వాసులకి వీటితో సంబంధం లేదు. విశ్వాసులకి మీరు చెప్పేదే, మనం చెప్పేదే వాళ్ళు ఫాలో చేస్తారు. చాలా వరకు చాలా కొద్ది మంది ఉంటారు, సురేష్ అయ్య గారు లాంటి వాళ్ళు, లేదంటే బలరాం గారు లాంటి వాళ్ళు, చాలా కొద్ది మంది ఉంటారు. వాళ్ళు వ్యక్తిగతంగా బైబిల్తో, వాక్యంతో సంబంధం కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి సత్యము తెలుసు. మన చేతుల్లో ఎన్నో ఆత్మలను దేవుడు ఇచ్చాడు కాబట్టి వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలంటే ముందు మనం సరైన మార్గంలో ఉండాలి. మనం వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుని కృపలో మనందరం కూడా సర్వసత్యాన్ని అనుసరిద్దాం. అందరూ లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ 3 విషయాల్ని మీరు తర్వాత ధ్యానించండి. తర్వాత దేవుణ్ణి అడగండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు సర్వసత్యంలోనికి మనందరినీ నడిపించునుగాక. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం. అయా, నీ వాక్యము సత్యము. నీ వాక్యమునకు మించినది ఏదీ లేదు. నీ వాక్యాన్ని అనుసరించి జీవించేటువంటి కృపను మా అందరికీ దయచేయండి. ఇప్పుడు మేము తెలుసుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో అవి మీ మాటలుగా మీరు మాకు తెలియజేసినటువంటి సత్యముగా మేము అంగీకరించి వాటిని అనుసరించేటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా, కొన్ని సందర్భాల్లో మాకు కాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో మేము అర్థం చేసుకునే స్థితిలో ఉండకపోవచ్చు. కానీ మీ కృపలో, మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు అర్థమయ్యేలా చేసి అనుసరించేలా కూడా మీ కృపను మాకు అనుగ్రహించమని, కూడి వచ్చినటువంటి నీ పరిచారకులందరినీ కూడా నిండైన దీవెనలతో దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ us. We are all blessed.